హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఏపీ పీజీ సెట్ కౌన్సిలింగ్ డేట్స్ అయితే విడుదలయ్యాయండి. విడుదలైన కౌన్సిలింగ్ డేట్స్, లాస్ట్ డేట్ ఏంటి, మొత్తం చాలా వివరాలు ఉన్నాయండి. పూర్తిగా చూడండి. మరి నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కిందకు టాపిక్లోకి వెళ్ళిపోదాం. మరి కౌన్సిలింగ్, పీజీ సెట్ కౌన్సిలింగ్ అనేది అక్టోబర్ 22 అంటే ఈ రోజు నుంచి ప్రారంభమవుతుందండి. రిజిస్ట్రేషన్ గడువు అక్టోబర్ 29వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి ఫ్రెండ్స్. మరి ఆన్లైన్లో దరఖాస్తుల పరిశీలన అక్టోబర్ 22వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అండి. మరి కళాశాలల ఆప్షన్ల ఎంపిక అనేది అక్టోబర్ 30వ తేదీ నుంచి నవంబర్ 3వ తేదీ వరకు. మరి కళాశాలలు చేంజ్ చేసుకునే అవకాశం నవంబర్ 3వ తేదీన ఉందండి. మరి సీట్లు ఎప్పుడు ప్రకటిస్తారు? అలాట్మెంట్ అయిన సీట్లు అంటే నవంబర్ 5వ తేదీ సీట్లు ప్రకటన జరుగుతుందండి. మరి మనం కళాశాలలకు ఎప్పుడు రిపోర్ట్ చేయాలంటే నవంబర్ 7వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ లోపల మనం కళాశాలకి రిపోర్ట్ చేయాలండి. మరి తరగతులు ఎప్పుడు ప్రారంభమవుతాయంటే నవంబర్ 9 నుంచి ఈ యొక్క కళాశాలలు అయితే ప్రారంభమవుతాయి ఫ్రెండ్స్. మరి ఈ యొక్క 29 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే జరుగుతుంది. నవంబర్ 5న సీట్ల ప్రకటన, 9 నుంచి తరగతులు, వాటి యొక్క పూర్తి వివరాలు అయితే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మరి రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు యూనిట్గా తీసుకుని గత ఏడాది నుంచి విద్యాశాఖ పీజీ సెట్ నిర్వహిస్తుంది. ఆన్లైన్ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా విద్యార్థులకు రాష్ట్రంలోని 15 విశ్వవిద్యాలయాలు అఫిలియేషన్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రస్తుతం ప్రవేశాల కౌన్సిలింగ్కు సంబంధించి షెడ్యూల్ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభమైంది. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా సీట్లు కేటాయిస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం క్యాంపస్ 6 అనుబంధ కళాశాలలో విద్యార్థుల ర్యాంకు, రిజర్వేషన్ రోస్టర్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. 16 పీజీ కోర్సుల నిర్వహణ జరుగుతుందండి. అంబేద్కర్ వర్సిటీ అనుబంధ కళాశాలల పరిధిలో 16 పీజీ కోర్సులు నిర్వహిస్తున్నారు. 1100 సీట్లు అందుబాటులో ఉంటాయి. వర్సిటీతో పాటు శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల, అదేవిధంగా మహిళా డిగ్రీ కళాశాలలో సైతం పీజీ కోర్సులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వ కళాశాలలో పీజీ చదివే విద్యార్థులు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వంటివి వర్తిస్తాయి. వర్సిటీల్లో పీజీ కోర్సులు ఎంకామ్, ఎకనామిక్స్, ఇంగ్లీష్ లైబ్రరీ, ఇన్ఫర్మేషన్ సైన్స్, సోషల్ వర్క్, తెలుగు, రూరల్ డెవలప్మెంట్, ఎంఈడి, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలాటికల్ కెమిస్ట్రీ, మ్యాథ్స్, అప్లైడ్ మ్యాథ్స్, ఫిజిక్స్ కోర్సులు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ పద్ధతుల్లో ప్రవేశాలకు కల్పిస్తారు. మరి ఎవరికి ఆఫ్లైన్లో కౌన్సిలింగ్ ఉంటుంది అన్నది ఇప్పుడు ప్రత్యేకంగా చూద్దామండి. మరి ప్రత్యేక రిజర్వేషన్లు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఎన్సిసి, ఇంగ్లో ఇండియన్, దివ్యాంగుల వంటి విద్యార్థులు నేరుగా నాగార్జున విశ్వవిద్యాలయం అంటే గుంటూరులో ఏర్పాటు చేసినటువంటి సహాయ కేంద్రానికి ధృవీకరణ పత్రాలు తీసుకువెళ్లాల్సి ఉంటుందండి. వీరికి ఆఫ్లైన్లో కౌన్సిలింగ్ అనేది నిర్వహిస్తారు. మొదటి విడత కౌన్సిలింగ్ పూర్తయ్యాక తుది విడత కౌన్సిలింగ్కు షెడ్యూల్ విడుదల చేస్తారండి. గతంలో సీట్లు రాని విద్యార్థులు డిగ్రీ అర్హత ఉంటే స్పాట్ అడ్మిషన్లు పొందేవారండి. మరి ఇప్పుడు మాత్రం స్పాట్ అడ్మిషన్లో సైతం ఏపీ పీజీ సెట్లో ర్యాంక్ ఉంటేనే ప్రవేశాలు అయితే కల్పిస్తున్నారండి. ఇది ఎలా ఉండగా కౌన్సిలింగ్ ద్వారా ప్రవేశాలు పొందే అర్హత గల విద్యార్థులకే ప్రభుత్వ రాయితీలు వర్తిస్తాయి. పీజీ ప్రవేశాలు కావాలనుకుంటే విద్యార్థులు కౌన్సిలింగ్ ద్వారా ప్రవేశాలు పొందితేనే అన్ని ప్రయోజనాలు వర్తిస్తాయి. రాష్ట్ర యూనిట్గా పీజీ అకాడమిక్ క్యాలెండర్ని అమలు చేయాలనే లక్ష్యంతో ఉన్నత విద్యా మండలి ముందుకు సాగుతుందండి. మరి ఇక్కడ ప్రొఫెసర్ బిడ్డక అడ్డయ్య గారు చెప్పింది ఏంటంటే పీజీ కౌన్సిలింగ్కు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. పీజీ సెట్లో ర్యాంకు వచ్చిన విద్యార్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. షెడ్యూల్ మేరకు ఆప్షన్లు ఇచ్చుకోవాలి. వర్సిటీ పరిధిలో మెరుగైన విద్యా ప్రమాణాలతో పీజీ విద్య అందిస్తున్నాము, విద్యార్థులు సద్వినియోగం చేసుకోండి అని ఈ యొక్క ప్రొఫెసర్ చెప్పడం జరిగిందండి. మరి ఇలాంటి మంచి విషయాలు తెలిపినటువంటి ఈ వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.